అట్లా. ఓం హరి ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమాసన్న ఇంద్రో బృహస్పతిः శన్నో విష్ణురుక్రమः. నమో బ్రహ్మణే నమస్తే వాయోః. త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శుభం భూయాత్. ధర్మ వేదాంతర్గత మాండూక్యోపనిషత్తును అధ్యయనం చేయాలనేటువంటి సంకల్పం. ఇందులో మొట్టమొదట వచ్చినటువంటి శాంతి మంత్రం భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ. ఇది శాంతి మంత్రం. ఈ శాంతి మంత్రం అర్థయుక్తమైనటువంటి మీకు దీనిలో కూడా తాత్పర్యం కూడా రాశాడు, చూసుకోవచ్చు అన్నమాట. ఇది ఇకపోతే దీనిలో మాండూక్యోపనిషత్తు దీని పేరు. మాండూక్యము అంటే మండూకము అంటే కప్ప. మండూకము అనే శబ్దం మీద వచ్చినటువంటిది మాండూక్యము. ఋషి గారి పేరు కూడా మాండూక్య ఋషి కూడా ఉన్నాడు. ఇక్కడ కప్ప అనేటువంటి అర్థంలో తీసుకొని ఒక భావం చెబుతున్నాడు. ఏమిటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు. ఈ 3 అవస్థల్లో ఏంటంటే మనకున్నటువంటి 3 అవస్థలు, ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఈ 3 అవస్థల్లో కప్ప ఏ విధంగా గంతులు వేస్తూ చివరికి దాని యొక్క స్థానానికి చేరుతుంది. మనం సహజంగా మేము చిన్నతనంలో చూసామన్నమాట. ఆ చెరువుల తీర ప్రాంతంలో ఉన్నటువంటి కప్ప ఒకటి అక్కడి నుంచి కొంత దూరం ఒక 3 అడుగులు 4 అడుగులు దూకుతుంది. అక్కడ ఆగి మళ్ళీ 3-4 అడుగులు దూకుతుంది. మళ్ళీ చివరి నీళ్ళలో గెలిచిపోతుంది, ఆ సరస్సులో గెలిచిపోతుంది. మేము చూసిన దృశ్యాలు ఉన్నాయన్నమాట. ఎక్కువగా పల్లెటూరు వాతావరణం అనుభవించినటువంటి వాళ్ళే తెలుస్తుంది. అలా కప్ప ఆ విధంగా దూకుతుంది. అంటే చివరికి దాని లక్ష్యం ఏమిటి? దాని యొక్క సరస్సును దాని స్థానం ఉందే ఆ స్థానంలోకి వెళ్ళిపోవాలి. ఆ నీళ్లలోకి వెళ్ళిపోయింది అనుకో వర్రం వెళ్ళిపోతుంటుంది, ఇక చిక్కదు. ఇది కప్ప యొక్క లక్షణం. ఇది దాని సహజ లక్షణం. దాన్ని పోలిక చేసుకొని మనకు మనస్సు ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలలో సంచరిస్తుంటుంది. ఆ సంచరించే విధానాన్ని ఇది దీనిలో చెప్పేటువంటి విశేషం. కాబట్టి దీన్ని మాండూక్య ఉపనిషత్తు అనేటువంటి పేరుతో చెప్పారు. దీనిలో 12 మంత్రాలు ఉన్నాయి. 12 మంత్రాలు మొత్తం మీద మంత్రాలు తక్కువే, కానీ దీనికి గౌడపాదాచార్యులు వారు రాసినటువంటి కారికలను ఉన్నాయి, మాండూక్య కారికలని. ఆ మాండూక్య కారికలకి మరలా శంకరులు వ్యాఖ్యానం రాశారు. అది దీనికి విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం. ఇది అందుకని దీనిలో 12 మంత్రాలకి అసలు అర్థం ఏమిటి, ముందు ఈ మంత్రాలకి అసలు అర్థం ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే ప్రతి మంత్రానికి ఏమిటి అసలు అర్థం, దీనిలో ఏం చెప్పదలుచుకున్నాడు అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది. దీనిలో మొట్టమొదటి మంత్రం అయినటువంటిది దీనిలో ఒకటి ఓం. మొట్టమొదటి మంత్రం దీనిలో ఓం. ఇక్కడ మీ దాంట్లో పేజీ నెంబర్ దీనిలో కూడా ఓమితి ఏతదక్షరం 7వ పేజీ. 7వ పేజీలో ఓమితి ఏతదక్షరమిదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం తస్య
ఉపవ్యాఖ్యానం తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవతు భవిష్యదితి సర్వమోంకార ఏవ సర్వం ఓంకార ఏవ యచ్చ అన్యతో యచ్చాన్యతో త్రికాలాతీతం త్రికాలాతీతం తదపి ఓంకార ఏవ. మరలా ఓం ఇది ఏతదక్షరమిదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చ అన్యతో త్రికాలాతీతం తదపి ఓంకార ఏవ అని దీనిలో ప్రారంభంలో చెబుతున్నాడు. ప్రారంభంలోనే ఓం అనేటువంటి ఈ శబ్దం తీసుకొస్తున్నాడు. బ్రహ్మవాచకం వస్తున్నది ఓం అనేటువంటి దాని గురించి చెబుతున్నాడు. ఏంటంటే ఇదం సర్వం, ఈ కనపడుతున్నటువంటి ఈ సర్వం అంతా ఉందే ఏంటి, చరాచర జగత్తు అంతా కూడా, ఈ సర్వం అంతా కూడా ఏతత్ ఇది ఓంకారం, ఇదంతా ఓంకారమే అనగా బ్రహ్మమే. అందుకని అందులో సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు అక్కడ. ఇక్కడ సర్వం ఓంకారం అన్నాడు. అది ఓంకారము బ్రహ్మము రెండు ఒకటి. ఓంకారం అనేదేమో వాచకము, బ్రహ్మానికి వాచకం అన్నమాట ఓంకారం. ఇక అదనమాట, అది ఓంకారం. అక్షరం మంత్రం, ఇది ఓంకారం అనేటువంటిది అసలు మంత్రము. ఈ ఓంకారం అనేటువంటి ఈ మంత్రంలో నుంచే అనేకమైనటువంటి మంత్రాలు వచ్చినాయి. ఓంకారంలో నుంచే వచ్చినవి వేదాలు. అలానే వేదాలు ఆ ఓంకారం నుంచి అన్ని సర్వము అంత మూలం ఏమిటి, ఓంకారం. ఓంకారం అంటే బ్రహ్మము అని చెబుతుంది. ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవటం అని చెబుతూ తస్య ఉపవ్యాఖ్యానం భూతం. ఉపవ్యాఖ్యానం అంటే వివరణ, వ్యాఖ్యానం అంటే వివరణ, దాని వివరణ. తస్య ఆ ఓంకారమునకు వివరణ, ఆ ఓంకారానికి వ్యాఖ్యానం ఏమిటంటే వివరణ. భూతం భవత్తు భవిష్యతు అని ఇక్కడ కాలములు చెబుతున్నారు. భూతకాలము అలానే భవిష్యత్ కాలము రెండు చెబుతున్నాడు. వర్తమాన కాలం అనేది ఎటుబడి మనకు జరుగుతూనే ఉంటుంది కాబట్టి తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి గడిచిపోయినవి రాబోయేటువంటి కాలములు కూడా ముందు చెబుతున్నాడు. అంటే త్రికాలాతీతము అని అర్థం. త్రికాలములకు అతీతమైనటువంటి అది సర్వం, అంతా కూడా ఇదంతా ఓంకార ఏవా, ఇదంతా కూడా ఓంకారమే, ఇదంతా కూడా ఓంకారమే అని చెబుతున్నాడు. అనగా ఏమిటనమాట, వీటన్నింటిని కూడా అతిక్రమించినటువంటిది అని చెబుతున్నాడు. ఈ లోకం యావత్తు ఓంకారమే. ఓంకారం యొక్క వివరణ గతించినవి, ఉన్నవి, రాబోయేవి అన్ని ఓంకారమే. ఇవన్నీ త్రికాలాతీతము. అన్ని త్రికాలాతీతము, మూడు కాలములకు అతీతమైనటువంటిది. గడిచిపోయినవి, గడుస్తున్నవి, ఇంకా అవన్నీ కూడా మిళితమై ఉంటాయి. అంటే వీటికి అన్నిటి కూడా మిళితమై ఉండేటువంటిదే కాకుండా అతిక్రమించినటువంటిది అని. మనకు ఇందులో విష్ణు సహస్రనామం మాత్రం మొదలు పెట్టండి. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య చూసారు, అక్కడ చెప్పారు. అది అక్కడ విశ్వం విష్ణు అన్నారు. ఏమిటి విశ్వం విష్ణు అంటే బ్రహ్మము అని అర్థం. ఆ బ్రహ్మమే ఏమిటి చెబుతున్నాడు, కాలాలని చెబుతున్నాడు. భూత భవిష్యత్ అని ఇక్కడ చెబుతున్నాడు కదా, ఆ కాలం. ఆ మూడు కాలములలోనూ బ్రహ్మము నిండి ఉన్నాడు, పైగా అతీతుడు అని చెబుతున్నాడు. గతించినవి, ఇక రాబోయేవి సర్వంతా కూడా ఓంకార ఏవ, అది మొత్తం కూడా ఓంకారమే. తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవిష్యదితి సర్వం ఓంకార ఏవ, సర్వం ఓంకార ఏవ, సమస్తము ఓంకారమే. ఓంకారం లేకుండా ఏదీ లేదు, అంత మూలమే. యచ్చ అన్యతు యత్ అంటే ఏవైతే అన్యతు తక్కినవి మిగిలిపోయినటువంటి ఉన్నాయో, త్రికాల అతీతం, త్రికాలాలకు అతీతమైనది. ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే, చెప్పవలసినవి ఉంటే అవన్నీ కూడా త్రికాలములకు అతీతమైనవి అని అర్థం. ఏమిటి త్రికాలాలకు అతీతమైనది అని అర్థం? గడిచిపోయింది అనుకోండి కాలం అని మనం ఏమంటాం, ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్ అంటాం. గడిచిపోయిందండి
అని అంటాం. గడిచిపోయిందా అంటే ఏంటి? గడిచిపోయిందంటే మనం ఎక్కడో ఇగో ఫలానా ఆయన ఎన్నో సంవత్సరంలో ఉన్నాడు, ఇగో ఫలానా అక్కడ దాకా ఎందుకు? నిన్న గడిచిపోయిందండి. మన కంటికి కనబడుతూనే ఉన్నది కదా. నిన్న గడిచిపోయింది, మొన్న గడిచిపోయింది, మనం చూస్తూనే ఉన్న 50 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ కాలము గడిచినటువంటి కాలం. ఇది కాలం అంతా కూడా ఓంకారము. తర్వాత రాబోయే కాలం, ఇక వస్తుంది కాలం అనేటువంటిది కూడా మనకు తెలుసు కదా. దాన్ని లెక్క వేస్తున్నావు కదా. లెక్క వేసి 26, ఇది 2026 వచ్చేసి 2027, ఆ తర్వాత ఇది మన వాళ్ళందరూ లెక్కలేసుకుంటారు. ఈ ప్రభుత్వాలు ఒక 20 సంవత్సరాలకి మొత్తం బంగారమయం చేయాలి ఈ దేశము, 2047 మొత్తం బంగారం ఎక్కడ పట్టుకున్నా బంగారం కావాలి, ఒక ప్లాన్ వేసుకుంటారు. భవిష్యత్తు అనమాట, రాబోయేటువంటి దానికి ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ వేసుకుంటారు చూసి, అట్లే మనం కూడా భవిష్యత్తులో ఇవి చదువుకుందాము, ఇది నేర్చుకుందాం అనేటువంటిది అనుకుంటామే. భవిష్యత్ కాలము, ఆ కాలము కూడా ఓంకారమే. అది అందుకని మన గీతలో ఓంకారం గురించి చెప్పాడు, ఓంకారాన్ని గురించి చెప్పాడు. ఇంకా ఓంకారానికి సంబంధించినటువంటి సమస్తం అంతా ఓంకారమే. అందులో కాలాన్ని గురించి చెప్పాడు. కాలాన్ని గణన చేస్తుంటామే, అది ఓంకారమే, అది కూడా పరమాత్మయే. ఇక చివరికి అసలు కాలమే నేను అన్నాడు, కాలోస్మి అన్నాడు. అది అహమేవ అక్షయ కాల అని ఆయనే చెప్పాడు. ఆ బ్రహ్మమే అక్కడ, అహమేవ అంటే బ్రహ్మమే, ఆ బ్రహ్మమే కాలము అని చెప్పాడు అనమాట. భూతకాలంలో జరిగిపోయినవి ఏవైతే ఉన్నదో ఆ కాలం అంతా కూడా నాదేను, భవిష్యత్తు కాలం వచ్చినది అది నాదేను, వర్తమానం జరుగుతున్నది అది నాదేను, పైగా ఈ 3 కాలములు కూడా మళ్ళీ వ్యతిరేక్తంగా ఉంటాను నేను అని అర్థం చెబుతున్నాడు బ్రహ్మము అంటే, అని చెబుతున్నాడు అనమాట. యచ్చ ఏదైతే అతీతము అంటే ఇంకా మిగిలిపోయినవి చెప్పాల్సినవి ఉంటే అవన్నీ కూడా ఏంటి? అది కూడా ఓంకారమే అని చెబుతున్నాడు. ఈ సృష్టిలో ఏంటి అనమాట? చరాచర జగత్తు. ఈ చరాచర జగత్తులో ఇంకా నేను చెప్పవలసినవన్నీ ఉంటే, మిగిలిపోయిన ఉంటే అవి కూడా ఓంకారమేనండి, చెప్పలేదేమీ లేదు అనుకోవద్దు మీరు అని చెబుతున్నాడు. ప్రత్యేకంగా చెప్పలేదు అని అనుకోవద్దు. మొత్తం చరాచర జగత్తు అన్నాడంటే మొత్తం వచ్చేస్తుంది. ఏమిటి? పంచభూతాలన్నీ వచ్చేస్తాయి. పంచభూతాలు వచ్చినాయి అంటే ఆకాశం వస్తుంది కదా. మరి ఆకాశం వచ్చిందంటే ఇంక అన్నీ వచ్చేస్తాయి కదా ఇంకవి. అట్లా అట్లా ఈ విధంగా చూసుకుంటే ఇదంతా ఒకటే. కాబట్టి ఈ మొత్తాన్ని కలిపి మన చాందోగ్యంలో సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు ఒక మాట. సర్వం కల్విదం బ్రహ్మ, మొత్తం బ్రహ్మస్వరూపమే ఇదంతా కూడా. మనం చూస్తుంటూ ఒక పెద్ద అరణ్యం చూసాం, సర్వం కల్విదం బ్రహ్మ, ఇది బ్రహ్మస్వరూపం. హిమాలయ పర్వతం చూసాం, బ్రహ్మస్వరూపం. కైలాసగిరి చూసాం, బ్రహ్మస్వరూపం. గంగానది చూసాం, బ్రహ్మస్వరూపం. ఇవి మనకు 10వ అధ్యాయం గీతలో చెప్పాడు. ఇవన్నీ బ్రహ్మస్వరూపములే అని తెలుసుకో అని చెబుతున్నాడు. ఈ బ్రహ్మానికి వాచకం ఏమిటండి? ఓంకారము. అది ఓంకారం అనేటువంటి ధ్వని మనం రాస్తున్నాము. మనం ఒక లిపిలో రాస్తాం, ఇంకొక భాష వాడు ఇంకొక లిపి రాస్తాడు, కానీ పలకం అంటే అందరిది ఒకటే. ఈ లిపి అనేది ఒక గుర్తు కోసం అనమాట. అందరూ ఒకటే ధ్వనిస్తారు. చూడండి, ఓంకారం. ఆ ఓంకారం అనేటువంటి ఆ ధ్వనిలో నుంచే సమస్తము వచ్చినవి, అది అర్థం. అందుకనే ఇప్పుడు ఓంకారము అంటే బ్రహ్మము. బ్రహ్మం అంటే ఇంకొక మాట ఏంటి అర్థం? వేదము. అది బ్రహ్మ అంటే ఇంకొక అర్థం వేదము అని అర్థం. ఆ వేదం ఊరికి పుస్తకం అక్కడ ఉంది, దానికి ప్రయోజనం ఏముంది? స్వరయుక్తంగా చదువుతున్నాడు అనుకోండి, పాఠం చదువుతున్నాడు అనుకోండి, అది ప్రయోజనం. అప్పుడు ధ్వని అది. అది ఏంటి? ఆ ధ్వని. అది ఆ ధ్వని ఏమిటి? ఓంకారము. అది ఆ ధ్వనే ఓంకారం. ఆ వేద ధ్వని ఉన్నదే అదే ఓంకారము. అది అనమాట. అలా అనమాట ఇది. అని ఈ విధంగా ఇక్కడ చెబుతున్నాడు అనమాట. గతించినవి త్రికాలాలకు అతీతమైనటువంటిది అని చెబుతూ ఇక్కడ విశేషం ఏంటంటే, గతించినవి, ఉన్నవి, రాబోయేవి అన్ని కూడా ఈ సృష్టిని సూచిస్తున్నది ఈ ఓంకారము. సృష్టిగా ఉన్నది ఓంకారం. దీన్నే ఇంకొక మాట ఏమన్నారు? ప్రణవము.
ఇంకొక మాట ఏమన్నారు? ప్రణవము, ప్రణవ మంత్రం. దీన్నే శబ్ద బ్రహ్మము, దీన్నే నాద బ్రహ్మము. దీనిలో నాద రూపిణి. ఇక్కడ మనకి లలితలో వచ్చింది కదా, నాద రూపిణి లలితలో వచ్చింది అక్కడ. అలా అనమాట. శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము అంటూ దీనిని అంటున్నారు. జగత్తుకు సృష్టింపబడినటువంటిది మొట్టమొదటి వెలువడింది ఓంకార ధ్వని. ఇదే ఒక్కటి ముందు గుర్తు పెట్టుకోవాలి మనం. ఏమిటంటే ఓంకారం అనే ధ్వని వచ్చింది. ఆ ధ్వనిలో నుంచి సమస్త బ్రహ్మాండ భాండములన్నీ కూడా వచ్చేసినాయి. దానికే ఏం పేరు పెట్టారు? బ్రహ్మము అని పెట్టారు. ఆ ధ్వనిలో నుంచి అన్ని వచ్చేసినాయి. ఓంకారం అనేటువంటి ధ్వనిలో నుంచి అన్ని వచ్చినాయి. చూడండి ధ్వని అనేటువంటిది ఎంత గొప్పదో. ధ్వని ఎంత దూసం తీస్తుందంటే, ఉదాహరణకు చెబుతా. తెల్లారుసం నాకు ఇక్కడ 4:40 కరెక్ట్ టైం అన్నది గడియారం కన్నా కరెక్టా అన్నట్టుగా ఇక్కడ కోకిలలు కూస్తుంటాయి, ఇంట్లో వినపడుతుంటాయి. ఇక నిద్ర కూడా పట్టదు, అవి కూస్తుంటే అంత అరుస్తుంటుంటాయి. ఏంటి ఆ శబ్దం అరుస్తుంటుంది కదా, ఆ అరుపుకి ఏంటంటే ఆ ధ్వనికి ఇంకా కోకిలలు ఇంకో చెట్టు మీద ఉంటాయి. ఈ ధ్వని అక్కడికి వెళ్ళిపోతుంది, ఈ ధ్వని అక్కడికి పోయి అక్కడ తెలుస్తుంటుంది. ఈ ధ్వని ద్వారా వాళ్ళు మాట్లాడుకుంటుంటాయి. నేను నిద్ర లేచాను, ఇక బయలుదేరదాము ఆహారానికి అని ఇక మొత్తం గుంపు తయారైపోతుంటుంది. అంటే ఏమిటి? కేవలం ధ్వనిలో ఎంతటి అర్థం ఉందో చూడండి, ధ్వనిలో. అందుకనే వాక్కు అనేటువంటిది అందుకే చెప్పారు. అందుకని వాగేవ బ్రహ్మ, వాగేవ బ్రహ్మ, వాక్కు. అందుకనే వాక్కు జాగ్రత్త, వాక్కు ఎలా మాట్లాడాలనో నేర్చుకో. అలా నేర్చుకోవాలంటే సుందరకాండ చదువు. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు ఎలా మాట్లాడాడో, ఎలా వాక్కు వచ్చిందో జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎవరితోటి ఎట్లా మాట్లాడాలి, ఏ విషయాలు ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, విస్తృతంగా మాట్లాడాలనా, క్లుప్తంగా మాట్లాడాలనా, ఇవన్నీ ఉన్నాయి దానిలో సుందరకాండలో. ఆంజనేయ స్వామి వారు మాట్లాడుతున్నాడనంటే గొప్ప విశేషం. వీళ్ళందరూ అంటారు విభీషణుడు వచ్చాడు శరణాగతి, వచ్చేటప్పటికి సుగ్రీవుడి దగ్గర నుంచి అందరూ అన్నారు శత్రువు దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి వీడిని తీసుకోకూడదు అని అందరూ అన్నారు. మరి ఒక ముక్కతోటి తేల్చేసేయారు వాళ్ళు. మరి ఆంజనేయ స్వామి వారి దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్పాడు అన్నదాన్ని ఆయన ఒక పేజీ అంతా చెప్పాడు, ఓ పెద్ద విశేషం అంతా చెప్పుకొచ్చాడు. అది చెప్పుకుంటూ వచ్చి అంతా ఈయన ఎటువంటి వాడు అని చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏమన్నాడు అని అంటే, స్వామి ఇక మీ ఇష్టం అన్నాడు. అంతేగాని ఆజ్ఞ చేయాలి, తీసుకోకూడదు. వాళ్ళు ఏమన్నారు? తీసుకోకూడదు అన్నారు. ఈయనేమన్నాడు? అయ్యా మీ ఇష్టము, మీ అభిప్రాయాన్ని తగ్గట్టుగా మీరు చూడండి అన్నారు. అది నేర్చుకోవాల్సిన భాష. అది ఇది వాక్కు అనేటువంటిది అలా ఉంటుంది. ఆ వాక్కు వలనే నీ యొక్క నడవడిక, నీ క్యారెక్టర్ అంతా బయటపడుతుంటుంది. అది అందుకని ఆ వాక్కు ఏమిటనమాట? వాగేవ బ్రహ్మ అని ఏంటనమాట? ఇది ఓంకారం. అది నువ్వు మాట్లాడుతున్నావంటే సామాన్యం కాదండి. అదేంటి మరి? మిగిలిన ఉన్నాయి చరాచర జగత్తులో, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాట్లాడుతున్నాయి. అవి వాటి ఏం అరుస్తుంటాయి. కానీ మాట ఎవరికి ఉంది? నీకొక్కడికే ఉంది మాట. కాబట్టి నీకొక్కడికే మాట ఉన్నది. పవిత్రమైనటువంటి ఆ శబ్దం ఉంది కదా, ఆ శబ్దాన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో. ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అది ప్రధానమైనది. కాబట్టి ఓంకారం లోపల నుంచి వస్తున్నది అని అంటే బ్రహ్మం లోపల ఉన్నాడు కాబట్టి ఓంకారం బయటకు వస్తుంది. మీకు లోపల బ్రహ్మం ఉన్నాడు కనుకనే నేనున్నాను రానని చెబుతున్నాడు. ఎట్లా అనంటే ఓంకారం అనే ధ్వనితో చెబుతున్నాడు. ఇప్పుడు మనం పొద్దున్నే మొట్టమొదటి ఓంకారం చేస్తాం అంటే లోపల ఏంటి? బ్రహ్మం ఉన్నాడు నా శరీరంలో, నా దేహంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఇదిగో ఈ శరీరం అనేటువంటిది ఇది. ఎట్లా అన్నాడు? పంజరం ఉంది, పంజరంలో చిలక ఉంది. అప్పుడు పంజరాన్ని చూస్తూ ఉంటాం. ఓ చిలక బాగుంది, ఆ చిలక పచ్చంగా ఉంది, ఎంత బాగా ఉంది అని చూస్తుంటాం. చిలక లేదనుకో దాన్ని ఎవడు పట్టించుకుంటాడు? దాన్ని ఎవడు పట్టించుకోడు. మన బజార్లో మేము చూసినప్పుడు కూడా విచిత్రంగా చూసేవాళ్ళం చిన్నప్పుడు. వాడు పచ్చని రామచిలకలు పంజరం పట్టుకొని పోతుంటే దాన్ని చూస్తుండే భలే ఉంది, ఎక్కడ పట్టుకొచ్చాడు వీడు. అంటే ఏమిటనమాట? లోపల అది ఉంది కాబట్టి దాన్ని చూస్తున్నాము, లేకపోతే దీన్ని ఎవడు పట్టించుకుంటాడు? అట్లా మన శరీరం కూడా లోపల ఓంకారం ఉంది, లోపల ఓంకారం ఉంది. ఆ ఓంకారం ఉంది కాబట్టి అందుకనే
తైత్తిరీయోపనిషత్తులో చెప్పాడు. అయం దక్షిణ పక్ష, అయం ఉత్తర పక్ష, అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఆత్మకి ఒక పక్షి మాదిరిగా భావించి, ఇదిగో కుడి రెక్క, ఇదిగో ఎడవ రెక్క, ఇదిగో పుచ్చము, ఇట్లా ఈ విధంగా ఆ బ్రహ్మమును ఒక పక్షి మాదిరిగా ఆ ఉపమానంగా చెప్పుకుంటూ తైత్తిరీయంలో వచ్చాడు. ఆ తైత్తిరీయం వచ్చినప్పుడు వస్తున్నది అదనమాట. ఇట్లా అని ఇక్కడ చెబుతూ ఈ విధంగా ఏమిటంటే ఓంకారమే సర్వము అని చెబుతున్నాడు. అది ఇక్కడ గొప్ప విశేషం అది అని చెబుతూ, ఈ ఓంకారనాదం సర్వత్రా వినవస్తున్నట్లు యోగులు దీనిని వింటున్నట్లు చెప్పబడుతుంది. ఎవరి చేత పుట్టింపబడినది? పుట్టింపబడని, ఎవరు పుట్టించలేదు, ఎవరు తయారు చేయలేదు ఈ ఓంకారము. అదంతటది స్వతసిద్ధము, సహజము, అనగా అనాది, అజం, అవ్యయం, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓంకారమే. అశబ్దం, కానీ ఇక్కడ శబ్దం ఉన్నది కదండి అని అంటారు. ఇక్కడ అశబ్దం అంటే అర్థం ఏంటనమాట? శబ్ద వాచకం, అదే అనమాట. ఓంకారము అన్నాడు. ఓంకారం అని మనం పేరు పెట్టాం. ఏంటంటే ఓం అంటున్నాం కాబట్టి ఓంకారం అని పేరు పెట్టాం. ఏమిటి అసలైన పేరు ఏమన్నా ఉందండి దీనికి? ఏమి లేదండి, ఒక్కటేనో బ్రహ్మము, అంతే, ఏం లేదు. దీనికి పేరేంటండి? బ్రహ్మం. ఎందుకంటే గుర్తుపట్టాలి కదా, మరి ఏదైనా సరే గుర్తుపట్టాలి అది అని ఈ విధంగా ఇట్లా. కాబట్టి ఈ ధ్వనిని ఏమిటి అనమాట, ఎవరి చేత పుట్టింపబడిన ధ్వని కనుక ఇది అనాహత ధ్వని. అంటే అనాహత ధ్వని అంటే ఎవరు తయారు చేయలేదు. ఇప్పుడు మనలోనే ఒక అనాహత ధ్వని ఉంది. డాక్టర్ సెటస్కోప్ పెట్టి చూస్తాడు, ఎక్కడ గుండె మీద పెట్టి చూస్తాడు. ఆ చూసినప్పుడు ఆయనకి లోపల ఆ చెవులకి తెలుస్తుంటుంది ఈ గుండె ఎట్లా కొట్టుకుంటున్నది, ఎలా కొట్టుకోవాలి, ఏమిటనేటువంటి విషయం ఆయనకు అర్థం అవుతుంది. ఈ గుండెని ఎవడన్నా కదిలిచ్చాడా ఎప్పుడన్నా? ఎవడన్నా లోపలికి చేరి కదిలిచ్చి మళ్ళీ బయటకు వచ్చాడా? అసలు లేనే లేదు కదా. మరి గుండె ఎట్ట కట్టుకుంటున్నదండి? ఎవడు ఏమి చేయకుండా ఉంటే ఎట్ట కట్టుకుంటున్నదండి గుండె? దానంతటా అదే కొట్టుకుంటుంది. ప్రేరణ ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా చేశాడా? ఏమన్నా టాబ్లెట్ వేసుకుంటున్నావా గుండె కొట్టుకోవడానికి? ఏమీ లేదు. అది ఆ గుండె కొట్టుకుంటున్నది అంటే అర్థం ఒక సౌండ్ వస్తున్నది కదా, ఒక ధ్వని వస్తున్నది. ఆ ధ్వని వస్తున్నది కాబట్టి అయ్యా వీడు బతికున్నాడు. ఆ ధ్వనిని కనిపెట్టి మొత్తం డాక్టర్ వీడి సంగతి అంతా చెప్పేస్తాడు. ఆ ధ్వని ఉన్నది చూశారు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది? స్వతసిద్ధంగా దానిలో నుంచే పుట్టుకుంటూ వచ్చింది. అదే ఎట్లా పుట్టుకొని వచ్చింది అని అంటే పక్కనే బ్రహ్మము ఉన్నాడు కదా. ఏమిటి లోపల నారాయణ శక్తి చదువుకున్నాం కదా, పరమాత్మ ఉన్నాడు కదా. ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి, నీలో పరమాత్మ ఉన్నాడని చెప్పడానికి ఒక సూచన ఆ గుండె టకటక కొట్టుకుంటుంది. గుండె టకటక కొట్టుకుంటుంది అంటే పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఉన్నాడని అంటే గుండె కొట్టుకుంటుంది. ఇది ఎవరన్నా తయారు చేశారా? ఈ ధ్వని ఎవరన్నా చేశారా? ఎవరన్నా ఎట్లన్నా వచ్చిందా? ఎట్లా? ఏమీ లేదు. ఏంటిది? స్వతసిద్ధం. ఇదే పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ ఈ విధంగా ఈ జీవులలో, ఈ ప్రాణులలో ఈ విధంగా ఉంటున్నాడు. ఉండి ఆయన ఈ ధ్వనిని ఇస్తున్నాడు, ఓంకార ధ్వనిని ఇస్తున్నాడు అని అర్థం. అది మన ప్రయత్నం ద్వారా ఓంకార ధ్వనిని ఎక్కడి నుంచి ప్రారంభిస్తాము అని అంటే మూలాధారం నుంచి ఓంకార ధ్వనిని ప్రారంభిస్తాం. అసలు ప్రారంభం అవుతున్నది అంటే ఎక్కడి నుంచి బిగిన్ అవుతున్నది అని అంటే మూలాధారం. మూలాధారంలో ఓంకారం ప్రారంభించాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా పోతుంటుంది. అంటే అర్థం ఏమిటి? మలినాలు ఎంతైతే ఉన్నాయో మలినాలు మొత్తం పోతుంటాయి. వరుసగా కింద నుంచి పైదాకా వస్తుంటుంది. ఇక్కడ మనకి ముఖం నుంచి బయటకు వస్తున్నది కదా, అంటే విశుద్ధి చక్రం ఉంది కదా. 5వది విశుద్ధి చక్రం కదా, కంఠంలో ఉన్న విశుద్ధి చక్రం. ఆ విశుద్ధి చక్రం నుంచి బయటకు వస్తుంది, ఓంకారం బయటకు వస్తుంది. మొత్తం దారి మొత్తం క్లియర్ అది ఓంకారంతో. ఆ ఓంకారంలోనే అన్ని ఈవిడి ఉన్నాయి. కాబట్టి ఓంకారం చెయ్యండి. మొట్టమొదట ఓంకారం చేస్తే మొత్తం శుభ్రం చేసుకున్నాం. ఇల్లు శుభ్రం చేసుకున్నామండి అంటే మన శరీరాన్ని
శుభ్రం చేసుకున్నాం. రోజు పొద్దున్నే చేయాలిగా, ఇల్లంతా బాగు చేయాలి కదా ప్రతిరోజు. అట్లనే నీ ఇల్లు కూడా ప్రతిరోజు బాగు చేసుకో. బాగు చేసుకోవాలంటే ఓంకారం అది చెప్తున్నాడు. అందుకనే మన వాళ్ళు వీళ్ళు కొన్ని చోట్ల ఈ సభలప్పుడు కానీ ఈ మందిరాలప్పుడు కానీ కూర్చున్నప్పుడు మొట్టమొదట చెప్పేటప్పుడు ఓంకారం అండి అని చెప్పి ఒక 2 నిమిషాలు ఓంకారం చేసిన తర్వాత అప్పుడు చెప్పుకోవాల్సిన ఉపన్యాసమో లేకపోతే మాటలు భజనలో కీర్తనలో అప్పుడు. అందుకని మొట్టమొదట బ్రహ్మమును మొట్టమొదట సేవించాలి మనం. మూలం ఎవరైతే ఆ మూలాన్ని బ్రహ్మమును ఇది అనమాట. ఇది ఆ బ్రహ్మం ఏంటి? ధ్వని. ఈ ధ్వని ఎవరు కూడా ఆ దాన్ని తయారంటే నిర్మించలేదు, అనాహతము. మన గుండె ఎట్లయితే అనాహతమో అది గుండె ఏంటి అనాహతం, ఎవరు కొట్టలేదు, దాన్ని కదిలించరా. మీరు చూసుంటారు ఈ గడియారాలు, పాత గడియారాలు ఉంటాయి, పూర్వకాలం గడియారాలు కింద ఊగుతూ ఉంటుంటుంది. అదన్నీ ఏంటంటే దాన్ని కొంచెం ఇట్లా ఊపితే కానీ టకా 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 తిరగదు. అది ఓల్డ్ గడియారాలు. అప్పుడు టైం కనపడుతుంటది. దాన్ని ఆ గడియారాన్ని ఎదురుగ్గా తగిలి పెట్టుకుంటారు. ఇప్పుడంటే 50 సంవత్సరాల క్రితం ఉన్నాయి, ఇప్పుడు గుర్తు నాకు. మా వాళ్ళ ఇళ్ళలో 50 సంవత్సరాల క్రితం పెద్ద తలకాయ ఎంత ఉంటుంది అది ఆ గడియారం. అది ఎప్పుడన్నా ఆగిపోయింది అనుకోండి, దానికేం బ్యాటరీ లేదు, ఏం లేదు. ఇప్పుడుగా బ్యాటరీలు వచ్చింది, అప్పుడు ఏం లేదు, ఊరికి ఇలా కదిలిస్తాడు. కదిలిచ్చిందని ఆగుతూ ఉంటుంది. కదిలింది అది ఆగి ఆగి అయిపోయింది అనుకో, మళ్ళీ కదిలించాలి. ఆ కదిలింది 7 నిమిషాలు టిక్ 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 కొట్టుకుంటూ ఉంటుంది. అది మనం చేస్తున్నాం. అది కానీ ఈ గుండె మాత్రం ఎవడు కదిలించడం లేదండి. ఇది స్వతः సిద్ధం. మరి ఓంకార ధ్వని దీనిలోని గుండెలో నుంచి ఓంకార ధ్వని వస్తున్నది. అది అర్థం చేసుకో. ఏమిటనుకున్నారు? నీ శరీరము సామాన్యమైనగా ఏమిటి? బ్రహ్మము. ఈ శరీరము పరమాత్మ స్వరూపము అని చెప్తున్నాడు. అనాహతం ఇది అని చెబుతూ ఇంకా ఇక విషయంలోకి అసలు వెళ్ళిపోతుంది. 1వ మంత్రం ఇది. 1వ మంత్రంలో చెప్పినటువంటిది ఓంకారము సర్వము, భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నిటిలోనూ ఉంటుంది, పైగా వాటికి వ్యతిరిక్తమైనటువంటిది. అటువంటి ఈ ఓంకారము నుంచే సర్వము వచ్చేశాయి అని చెప్తాడు. నీళ్ళు ఈ ఓంకారమే బ్రహ్మము అని చెప్పేశాడు. చెప్పేసేసిన తర్వాత ఇంకా ఈ ఓంకారం ఏమిటి? బ్రహ్మం అని చెప్పుకున్నాం కదా మనకు. దీనిలో గీతలో ఎటువంటి కనపడుతూనే ఓంకారం బ్రహ్మం అనేటువంటి విషయం చెప్పేసేసాడు అక్కడ. ఇక్కడ దీనిలో అదే విషయం చెబుతున్నాడు. చూసుకోండి, ఇంకా అసలు పాయింట్ లోకి వచ్చేస్తున్నాడు దీనిలో. 2వ మంత్రంలో సర్వం హి ఏతతు, సర్వం హి ఏతతు బ్రహ్మ అయమాత్మా. ఇక్కడ ఆ బ్రహ్మం తీసుకొచ్చి ఇక్కడ కనుక చివరికి పెట్టేస్తే అయమాత్మా బ్రహ్మ అని అవుతుంది. అది మహావాక్యము. ఇది అంటే అథర్వ వేదం నుంచి వచ్చిన వాక్యం ఏమిటి? అయమాత్మ బ్రహ్మ. అది 4 మహావాక్యాల్లో 4వ వేదం ఏమిటి? అథర్వ వేదము. అథర్వణ అంటారు కానీ కాదు, అథర్వ కరెక్ట్. అది అథర్వ వేదం అనమాట. ఈ అథర్వ వేదం నుంచి వచ్చినటువంటి అయమాత్మ బ్రహ్మ ఏతతు, ఇది సర్వం సమస్తము బ్రహ్మ భగవంతుడే, అంటే బ్రహ్మమయము లేక పరమాత్మ. బ్రహ్మకి మనకు పేర్లు భగవంతుడు అనండి, నారాయణుడు అని. నారాయణుడు అంటే సౌడు రూపంలో చెప్పుకోవడం. పరమాత్మ అన్నమాట. అయం ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మ బ్రహ్మమే. సహ ఈ అంటే ఆ బ్రహ్మము, అయం ఈ ఆత్మ, ఆత్మ చతుష్పాత్తు. సహ అయం ఆత్మ చతుష్పాత్తు. ఈ ఆత్మకి చతుష్పాత్తు 4 పాదములు. ఈ బ్రహ్మమునకు చతుష్పాత్, అయం ఆత్మ చతుష్పాత్. ఈ ఆత్మకు 4 పాదములు ఉన్నాయి. పాదములు 4 పాదములు ఉన్నాయి అంటే ఏమిటి? ఒక విశేషం ఏమిటి? ఆత్మను గురించి చెప్పేటప్పుడు ఈ ఆత్మకి 4 పాదాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. మనలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ 4 పాదాలు ఉన్నాయి అని అంటున్నారు. ఏమిటి ఈ 4 పాదాలు అనేటువంటి విషయం.
పాదము అనేటప్పుడు వెంటనే 4 పాదాలు జంతువులోకి వెళ్ళిపోతుంది. 2 పాదాలు పక్షుల్లోకి మనుషుల్లోనూ వస్తారు. అంతేగా చతుష్పాత్తులు అంటే జంతువులు, 4 కాళ్ళు, అది జంతువులు అట్లా. మరి ద్విపాత్ అంటే పక్షులు, మనం ద్విపాత్, 2 పాదాలు ఇట్లా ఈ విధంగా ఉంటారు అనమాట. ఇది ఇక్కడ చతుష్పాత్ అని అంటున్నారు ఏమిటండి అనేటువంటి విషయం వచ్చింది ఇక్కడ. కాబట్టి ఈ ఆత్మకి 4 పాదములు ఉన్నాయి అని చెబుతున్నాడు. ఈ ఆత్మకు 4 పాదములు ఉన్నాయి అని అంటున్నావే, ఏమిటండి ఇవి 4 పాదాలు? 4 భాగాలు కలిస్తే, 4 పావలాలు కలిస్తే 1 రూపాయి. పూర్వకాలం మాకు పావలా అనేటువంటిది మాకు తెలుసు, మీకు తెలియదు. మాకు పావలా ఉందనుకో జేబులో, ఆ రోజున పండగే చదువుకునేటప్పుడు పావలా ఎంత ఉంటుందంటే, ఇప్పుడున్నటువంటి మీకు చెప్పాలంటే ఆశ్చర్యం వేస్తుంది. అది 4 పావలాలు అయితే 1 రూపాయి. అది అప్పుడు ఎట్లా అనమాట. పావలా ఉందంటే ఒక రోజు 1 అణా కొనుక్కొని ఇంకా 3 అణాలు ఉంటాయి. ఇంకా అర్థం కాదా? 1 అణా పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, ఒక గిద్దెడి శనగ పొప్పిస్తాడు, ఇంకా 3 అణాలు ఉంటాయి. అది ఎప్పుడు సంగతి అని చెప్పేది 1959, 58, 59, 60 సంగతి, నాటి సంగతి చెప్తున్నా. పావలాలు అది అప్పుడు అనమాట. అప్పుడు 4 పావలాలు అయితే 1 రూపాయి. అప్పుడు ఎంత ఉండేదంటే రేటు, ఇప్పటికీ గుర్తేనమాట. ఏమిటనంటే కిలో శనగ నూనె 14 అణాలు, అంటే రూపాయికి ఇంకా తక్కువ. అలా అనమాట. అదే అనమాట. అప్పుడు రూపాయికి ఇది 2 కిలో, అంటే ఇప్పుడు లెక్క ఏంటంటే మానడి బియ్యం అట్లా. ఈ లెక్క ఇదనమాట. ఇది వారి జీతాలు ఎట్లుండేవి? పెద్ద మామూలుగా ఉండేటువంటి జీతం హై స్కూల్లో పనిచేసే మాస్టర్కి 75 రూపాయలు, 80, 90, మహా అయితే 100. పెద్ద జీతం హెడ్ మాస్టర్కి 120. అది ఎప్పుడు చెప్పేది 1959 సంగతి. రైలు టికెట్ ఎంత గుంటూరు పోవాలంటే ₹1/2. అది ఎప్పుడు అనమాట. కాబట్టి దాని తగ్గట్టుగా ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే క్రమంగా మార్పులు వచ్చేసినాయి కదా. ఇది అందుకని ఇక్కడ ఆ మార్పులు వచ్చినాయి. కాబట్టి ఆ గడిచిపోయినటువంటి కాలం కూడా అంతా కూడా బ్రహ్మస్వరూపమే. ఇది కూడా ఇక్కడ ఏమిటయ్యానంటే చెప్పదలుచుకున్నది, ఆత్మ 4 పాదాలు అన్నాడు. ఏమిటండి 4 పాదాలు? మనలో ఉన్న ఆత్మ అని చెప్పారు కదండి. మీరేంటి నారాయణ సూక్తుల్లో కూడా ఆత్మను గురించి చెప్పారు. నివార సూకవత్తన్వి పీతాభస్వ చణూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని చెప్పారు కదండి. ఆత్మ అని చెప్పారు, మనలో ఆత్మ ఉన్నదన్నారు కదా. మరి అంటే 4 పాదాలు అంటున్నారు ఏమిటి అని ప్రశ్న వేసుకున్నాడు. ఈ 4 పాదాలు ఏంటో చెప్పండి అన్నారు. దానికి చెబుతున్నాడు వరుసగా. మొదటి పరిమాణం వైశ్వానరుడు జాగ్రత్త అవస్థ. ఇక్కడ లలితలో పోండి. దీని నుంచే ఇక్కడ ఉపనిషత్తులో నుంచే లలితలోకి వచ్చినాయి, డెరైవేట్ అయినాయి లలితలోకి. లలితలో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్త్యవస్థ, తురీయావస్థ, 4 అవస్థలు చెప్పాడు. 4 అవస్థల్లో పరమాత్మ పేర్లు కూడా చెప్పాడు. దానిలో లలితలో చెప్పాడు. అందుకని లలిత చదువుతున్నాం అంటే మళ్ళీ ఉపనిషత్తు రెఫర్ చేస్తున్నాం అని అర్థం. అది దానిలో ఇక వరుసగా చెబుతున్న 4 ఏమిటంటే జాగరిక స్థానోపఖి ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూల భుక్ వైశ్వానర ప్రథమ పాద. మొట్టమొదటి పాదం చెబుతున్నాడు. అంటే 4 భాగాల్లో మొదటి భాగం చెబుతున్నాడు. ఈ మొదటి భాగం ఏం చెబుతున్నాడు? ప్రథమ పాద అంటే మొదటి పరిమాణం వైశ్వానర. వైశ్వానరుడు స్థాన. ఆ స్థానం ఏమిటంటే ఆయన ఒక స్థానము జాగరిత, జాగ్రత్త అవస్థలో ఉంటాడు. ఎవరు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఆ చైతన్యం పేరు వైశ్వానర. బహి బాహ్య ముఖ్యమైనది. ఇది అంటే ఏంటన్నమాట, లోపల వైశ్వానరుడు ఉన్నాడు జాగ్రత్త అవస్థలో. అంటే ఆత్మకు ఒక పేరు పెట్టాడు అక్కడ. పేరు పెట్టి ఇక్కడ సప్త అంగాహ 7 అంగములు, 1 2 19 19 నోళ్ళు, స్థూల భుక్ బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటుంటాడు అని చెప్పాడు.
ఇక్కడ ఏమిటి దీనిలో విశేషము అనేటువంటి దీనిలో ఆత్మలో మొట్టమొదటి పరిణామం అంటే వైశ్వానరుడు. ఇతడి చైతన్యం బాహ్యముఖమై ఉన్నది. అంటే జాగ్రత్త అవస్థ అంటే బాహ్యంలో ఉంటాం. అనగా మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా ఈ ప్రపంచంలో తిరుగుతుంటాం. ఏంటి మనం ఉద్యోగాలు చేయాలి. కొన్ని ఉద్యోగాలు చేయలేదనుకోండి, ఉద్యోగాలు చేయడం ఏదో పని ఏదో ఒకటి ఏం చేస్తాడు అది. ఇది బాహ్య ప్రపంచం. ఈ బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంటాడు మనిషి. అప్పుడు ఆత్మ వైశ్వానరుడు అనేటువంటి పేరుతో ఉంటాడు. అది వైశ్వానరుడు అనేది అది ఉండి ఆ వైశ్వానరుడికి 7 అవయవాలు. ఈ వైశ్వానరుడికి ఉన్న అవయవాలు చెబుతున్నాడు. 7 అవయవాలు, 19 నోళ్ళు ఈ వైశ్వానరుడికి. లోపల వైశ్వానరుడు ఉన్నాడు. ఆయనకి 7 అవయవాలు ఉన్నాయి, 19 నోళ్ళు ఉన్నాయి. ఈ జాగ్రత్త అవస్థలో ఈ బాహ్య జగత్తును అనుభవిస్తుంటాడు. మనలో ఒక వైశ్వానరుడు అనేటువంటి ఒక దేవత ఉన్నాడు, లేకపోతే ఆత్మ యొక్క ఒక పాదము. ఆయన ఏం చేస్తున్నాడంటే అనుభవించడానికి 7 అవయవాలు 19 నోళ్ళు పెట్టుకున్నాడు. 7 అవయవాలు 19 నోళ్ళు పెట్టుకొని ఆయన వైశ్వానరుడు అనుభవిస్తూ కూర్చున్నాడు మనలో ఉన్నటువంటి జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్త. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా చూసుకోండి ఎంత జాగ్రత్తగా ఉంటాడు. నడిచేటప్పుడు సరిగ్గా దారి సరిగా ఉందా లేదా ముందు చూసుకొని కారు నడిపేటప్పుడు, అలానే మనుషులు వస్తుంటే ఎవరు ఈ మనుషులని అంత ఎంత జాగ్రత్త అవస్థలో ఉంటాడు చూడండి పగటిపూట. ఈ ఉన్నాడు అని అంటే ఎవరు లోపల అంటే ఆత్మ యొక్క మొదటి పాదము. అంటే ఆయన పేరు వైశ్వానరుడు అని అర్థం అనమాట. ఆ వైశ్వానరుడు ఉన్నాడండి అని అన్నాడు ఈ జాగ్రత్త అవస్థలో. ఇదనమాట. ఏమిటి 7 అవయవాలు ఏంటి, మరి 19 నోళ్ళు ఏమిటి అనేటువంటి ప్రశ్న. 7 అవయవాలు 19 నోళ్ళు. ఈ 19 అంటే అంటే ఏంటనమాట 20కి 1 తక్కువ, అదనమాట 19. ఈ 19 నోళ్ళు అవయవాలు 7, నోళ్ళు 19. 7 అవయవాలు ఏమిటంటే ఈయనకి తల, శిరస్సు. శిరస్సు అనేది ఒక అవయవం, కళ్ళు అనేటువంటి అవయవం, అలానే ప్రాణం కూడా, అలానే మధ్య భాగం, అలానే మూత్రపిండాలు, తర్వాత భూమి. ఇది అవయవాలు. ఇవి వేటితోటి సమానంట అంటే శిరస్సేమో స్వర్గంతో, సూర్యుడేమో కళ్ళతోటి, వాయువేమో ప్రాణం. ఇది బాగా అర్థమవుతుంది. వాయువేమో ప్రాణం. ఆ గాలి ఉంటేనే కదా వీడు బతుకుతున్నది. కాబట్టి ప్రాణం అనేది ఒక అవయవం. ఆకాశము మధ్య భాగము, మనకి మధ్య భాగం మన శరీర మధ్య భాగం. తర్వాత జలం, మూత్రపిండాలు, ఇట్లా అనమాట ఇది. తర్వాత భూమి, పాదాలు, ఇట్లా అనమాట ఇది. అయిన తర్వాత కళ్ళకు కనిపించే భూమి, కళ్ళకు కనిపించని సూక్ష్మలోకం స్వర్గము, వాయువు, ఆకాశము, జలం వంటి పంచభూతాలు. అంతే కదా, వాయువు, ఆకాశము, జలం ఏమిటి పంచభూతాలు కదా ఇవి. ఇవి వైశ్వానరుని అవయవములుగా చెప్పబడ్డాయి. ఇవి వైశ్వానరుడి యొక్క అవయవములు అని చెప్పాడు. దీనిలో అవయవాలు ఏమిటి వరుసగా తీసుకుంటే తల ఒకటి, కళ్ళు ఒకటి, ప్రాణం ఒకటి, మధ్య భాగం ఒకటి, మూత్రపిండాలు ఒకటి, తర్వాత పాదాలు ఒకటి. ఇవన్నీ కలుపుకుంటే అనమాట ఇవన్నీ వీటిని గురించి వివరణ ఇచ్చాడనమాట. కళ్ళకు కనిపించే భూమి అంటే పంచభూతాలు. ఇది ఒకటి. 7వది పంచభూతాలు. పంచభూతాలు గురించి చెప్పాడు. ఏమేమిటి పంచభూతాలు అనేటువంటి ఇవన్నీ కూడా ఏమిటనమాట, ఈ బాహ్య ప్రపంచం యావత్తు ఇమిడి ఉన్నది ఒక ఆకృతి. ఏమిటనమాట, ఈ పంచభూతాలతో ఈ బాహ్య ప్రపంచం కనపడుతూ ఉన్నది, ఒక రూపం కనపడుతూ ఉన్నది. జాగ్రత్త అవస్థలో మన ఆకృతి ఇది అంటున్నది ఈ మంత్రం. దీని అర్థం ఏమిటంటే మనం బాహ్య జగత్తును అనుభవించటం మనకు తెలిసిన, మనం చూసే మన స్థూల దేహంతోనే. మన స్థూల దేహంతో ఈ బాహ్య జగత్తును చూస్తున్నాము. అంటే అర్థం ఏమిటి, ఈ నిలబడ్డాము లేదా కూర్చున్నాము, అలా అలా చూస్తున్నాం. బాహ్య జగత్తును చూస్తుంటే అటువైపు కొండలు కనపడుతున్నాయి,
ఇటువైపునేమో ఒక దేవాలయాలు చిన్మయ మిషన్ కనపడుతున్నది. అటువైపు చూస్తేనేమో ఫామ్స్ కనపడుతున్నాయి. ఇటువైపు చూస్తేనేమో ఇవి రకరకాలు అన్ని కనపడుతున్నాయి. ఇదంతా బాహ్య జగత్తుని చూస్తున్నది ఈ స్థూల దేహం. ఈ స్థూల దేహం అంతా చూస్తూ ఉన్నది బాహ్య జగత్తును, బయట ప్రపంచాన్ని. ఈ బయట ప్రపంచాన్ని చూస్తున్నది అనమాట. ఇది బాహ్య ప్రపంచాన్ని మన దేహం మూలంగా చూస్తున్నది. బాహ్య జగత్తు యొక్క ఒక అంగంగా సూచింపబడుతున్నది. కాబట్టి ఆత్మలో ఒక భాగము ఈ బాహ్య జగత్తును దర్శనం చేసుకుంటూ అనుభవిస్తూ ఉన్నది. ఈ అనుభవించి ఉండటానికి స్థూల దేహానికి ఏం కావాలి? కళ్ళు కావద్దు. అసలు కళ్ళు లేకపోతే ఏం లాభం? ఈ కళ్ళు వైశ్వానరుడికి కళ్ళు, ఈ కళ్ళు ఉన్నాయంటే ఎవరో వైశ్వానరుడికి. ఆ వైశ్వానరుడు చూస్తున్నాడండి, అది అనమాట. ఆ చూస్తూ ఏం చేస్తున్నాడు? తల పైకి ఎత్తాడు, స్వర్గం ఆకాశం పైకి ఎత్తాడు. ఓహో, ఆకాశం చూశాడు. ఎవరు కనబడుతున్నారండి? సూర్యుడు కనబడుతున్నాడు. అసలు నువ్వు బతకాలి కదా, మరి వాయువు ఉంది కదా. ఆ వాయువు ఉన్నది. వాయువు ఈ స్థూల దేహం లాగుతూ ఉన్నాడు. మనకి నాసిక ద్వారా వాయువు లోపలికి పోతూ ఉన్నది. ఇది అలానే ఇంకా తర్వాత జలం ఇకపోతే మన శరీరం మధ్య భాగం, అంటే ఈ కంఠం నుంచి కటి భాగం దాకా ఉన్న మధ్య భాగం, ఇదంతా దేనితో చెబుతున్నాడు? అదంతా కూడా ఆకాశంతో చెబుతున్నాడు. తర్వాత జలం, మూత్రపిండాలు, అంటే అర్థం ఏమిటి? ఈ జలం అనేటువంటిది మొత్తం మన శరీరంలో ఈ మూత్రపిండములతోటి సమానము, అనగా భూమి పాదాలు. అంటే అర్థం ఏమిటి? దీనిలో ముఖ్యమైన భాగాలు చూసుకోండి ఏం చెప్పాడు. ఇది మూత్రపిండాలు లేవండి, వాడు ఎట్ట బతుకుతాడు? వాడు అసలు వాడు ఎట్ట బతుకుతాడు వాడు అసలు? అది గుడ్డివాడు అనుకో, పని గుడ్డివాడైనా సరే బతుకుతాడు, కానీ వాడికి మూత్రపిండాలు వాడెట్ట బతుకుతాడు వాడు? ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చూడండి ఎంత విశేషం అని. ఈ విధంగా జాగ్రత్త అవస్థలో, ఇదంతా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వైశ్వానరుడు. ఆ వైశ్వానరుడు యొక్క మహిమ వలననే మనకు జాగ్రత్త అవస్థలో ఇదిగో 1, 2, తర్వాత అన్నం తింటాం, గాలి పీల్చటం, ఇంకో చోట ఎక్కడికైనా వెళ్ళటం, కారు నడపటం, ఇంకో చోట మాట్లాడటం, ఇదంతా పగటిపూట జాగ్రత్త అవస్థలో చేస్తున్నాము. ఇదంతా ఎవరు అంటే ఆ పరమాత్మ యొక్క మొదటి భాగము అని చెప్పాడు. చెప్పి తర్వాత నోళ్ళు చెప్పాడు కదండి. మరి నోళ్ళు ఏంటండి? 19 నోళ్ళు. అసలు ఉన్నదే నోరు ఒకటైతే 19 నోళ్ళు ఏమిటండి చెబుతున్నారు. 19 నోళ్ళు ఏంటంటే వరుసగా చెబుతున్నాడు. కన్ను అదొక నోరు, చూస్తూ ఉంది. చెవి అదొక నోరు, ముక్కు అదొక నోరు, నాలుక అదొక నోరు, చర్మం అదొకటి. అంటే ఇక్కడ ఎన్ని? 5 ఇంద్రియాలు చెప్పాడు. ఈ 5 ఇంద్రియాలు ఏమిటి? నోళ్ళు. 5 ఇంద్రియాలు నోళ్ళు. ఈ నోళ్ళు అనమాట ఎవరికి? వైశ్వానరుడికి. 5 నోళ్ళు అంటే అర్థం ఏంటి? తింటాయి. నోరు దేనికని ఉండేది? తింటానికి. అంటే వైశ్వానరుడు కళ్ళతోటి తింటుంటాడు, అంటే అర్థం చూసి అనుభవిస్తుంటాడు. చెవులు ఉంటాయి, చెవులతో విని అనుభవిస్తుంటాడు. లోపల కూర్చున్నాడు వాడు. అంటే బయటికి మనమే తింటున్నది. మనం తింటున్నామంటే ఎవడు తింటున్నాడు? వైశ్వానరుడు తింటున్నాడు. మనం వింటున్నాం, ఎవరు వింటున్నాడు? వాడు వైశ్వానరుడు వింటున్నాడు. మనం మాట్లాడుతున్నాం, ఇది ఈ విధంగా లోపల ఒకడు కూర్చున్నాడు, అది అర్థం. ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ యొక్క మొదటి భాగం కూర్చున్నాడు కాబట్టి ఇదిగో చూస్తున్నాం, ఇదంతా అర్థమవుతున్నది. ఇదిగో చదువుతున్నాం, ఇదంతా అర్థమవుతుంది. ఇదిగో తింటున్నాం, ఇదిగో టేస్ట్గా ఉంది, అది ఇది అని చెబుతున్నాం. ఇదంతా ఏంటంటే లోపల వైశ్వానరుడు ఉన్నాడు, వాడు అనుభవిస్తున్నాడు రా. పైకి ఏంటి? నేను తింటున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అంటున్నాడు. నేననే వాకు, నేననేవాడు లోపల ఉన్నాడు రా వాడు. అది అర్థమైందా ఇప్పుడు? మనం టేస్ట్ ఏమండి, కాస్త టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో మీకు అని అంటుంటారు. ఏదో కాస్త చూసి నాకు మాత్రం బాగా టేస్ట్ బాగా ఉందండి, తీయగా బాగుందండి అని అంటారు. ఇది నాకని తీయంగా ఉంది బాగుందండి, నీకు కాదురా, లోపల కూర్చున్నాడు రా వాడు రా, ఇది అర్థం. లోపల కూర్చున్నాడు వాడు కాబట్టి లోపల వైశ్వానుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి నీవు ఎప్పుడు పవిత్రమైనటువంటివే ఈ 5 ఇంద్రియాలకి. అది దీనిలో రహస్యం.
అపవిత్ర జీవాకు లోపల ఉన్నటువంటి ఆ వైశ్వానరుడు. అది లోపల వైశ్వానరుడు నుండి అనుభవిస్తూ కూర్చున్నాడు అనమాట. 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు. ఇక ఆ తర్వాత నోరు, వాక్కు, చేయి అంటే కర్మేంద్రియాలు. 5 అవి, 5 ఇవి కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు, చేయి, చేతులు, కాళ్ళు అంటే ఏంటి? పాదాలు. నడవాలిగా మరి. నడుస్తూ ఉన్నావు కదా. ఎవరు నడుస్తున్నారా అంటే వైశ్వానరుడు నడుస్తున్నాడు. నువ్వు నడుస్తున్నావు, నేను నడుస్తున్నాను అనుకుంటున్నావు. వైశ్వానరుడు ఉన్నాడు లోపల, వాడు నడుస్తున్నాడు. అలానే ఇంకా విసర్జనకు సంబంధించినటువంటి 2 భాగాలు ఎట్లా అనమాట అనేవి 5 కర్మేంద్రియాలు అనేది అనమాట. వాక్, పాణి అని చెప్పుకుంటాం కదా, అది అనమాట. ఈ 5 కర్మేంద్రియాలు అని ఈ మొత్తం 5, 5, 10. 10 అయిపోయిన తర్వాత ఇక తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం. అప్పుడు ఎన్ని అయిపోయినప్పుడు 14 అయింది. మొత్తం 19 తోటి చెప్పాడు. మధ్యలో ఇంకెక్కడ వదిలేసాము. 19 పరికరాల ద్వారా మనం బాహ్య జగత్తును అనుభవిస్తున్నాము అని చెబుతున్నాడు ఇక్కడ. 19 నోళ్ళు. ఇక్కడ ఏంటంటే సర్వత్రా వ్యాపించి ప్రపంచాన్ని నడిపించే శక్తి ప్రాణం అనబడుతుంది. సరే, 10 రకాల పనులను ఇవన్నీ చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ అవి ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇంకొకటి ఇంకా 5 చెప్పలేదు. 5 కూడా ఏమిటంటే 5 పంచ ప్రాణాలు. అవి కలిపితే అప్పుడు 19 అవుతాయి. ఇవన్నమాట. ఇవన్నీ ఎవరు? వైశ్వానరుడు. ఇవన్నీ ఏంటి అంటే ఆత్మలో ఉన్నటువంటి మొదటి పాదము అని చెప్పాడు. మొత్తం 4 పాదాల్లో మొదటి పాదం. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటాము అని అంటే ఇంతకాలం ఆత్మ మనలో ఉన్నాడు అని తెలుసుకున్నాం, పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకున్నాం. సరే, బాగానే ఉంది. ఆ పరమాత్మ మరి మన శరీరాన్ని ఎలా నడుపుతున్నాడు, ఎట్లా? మరి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, తురీయ అవస్థ, 4 అవస్థలు ఉన్నాయి కదండి. మరి ఎలా నడుపుతున్నాడు అంటే దానికి వెంగడించి చెబుతున్నాడు. అక్కడ ఆత్మే, ఇక్కడ ఆత్మే. కానీ అక్కడ ఆ పేరుతో ఉన్నాడు, ఇక్కడ ఈ పేరుతో ఉన్నాడు. ఇక్కడ ఈ డ్యూటీ చేస్తున్నాడు, అక్కడ ఆ డ్యూటీ చేస్తున్నాడు. వైశ్వానరుడుగా ఉన్నప్పుడు ఈ డ్యూటీ చేస్తున్నాడు, ప్రాజ్ఞుడుగా ఉన్నప్పుడు ఈ డ్యూటీ, తేజస్వి ఉన్నప్పుడు ఈ డ్యూటీ చేస్తున్నాడు. ఒక్కొక్క డ్యూటీ చేస్తున్నాడు. పరమాత్మ ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క డ్యూటీ చేస్తున్నాడు. ఆయన మన శరీరంలో ఉండి చేస్తూ ఆయన మన శరీరాన్ని చూసుకొని ఎలా నడుపుతున్నాడో, వైశ్వానరుడుగా ఉండి జాగ్రత్త అవస్థలో మనల్ని ఎలా నడుపుతున్నాడో చూడండి. ఇక్కడ ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి. అందుకని ఎవరి శరీరాన్ని వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకొని, నా శరీరం ఇంత గొప్పది కదా, నా శరీరంలో జాగ్రత్త అవస్థలో వైశ్వానరుడు ఉన్నాడు, వైశ్వానరుడే పరమాత్మ అనేటువంటి మనస్సు, ఆ భావం తెలుసుకోండి అని అంటున్నాడు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ 4 మనస్సులోని విభిన్న స్థితులు. అంటే ఒకదానికి ఒకదాని వేరువేరుగా ఉంటాయి. వీటిని ఏమంటాం? అంతఃకరణ చతుష్టయం. అంతఃకరణ చతుష్టయానికి మనకి గుర్తు ఏం చెప్పారు అంటే ఇవి అంతఃకరణ చతుష్టయం. ఈ 4 మరి ఇది ఏంటి? ఇది బ్రహ్మం. అంగుష్ట మాత్రో పురుషో బభూవ. వచ్చిందా? గుర్తుకొచ్చింది కదా. అది అందుకని మనకి ఇందులో అంగన్యాసకరన్యాస వీటిల్లో అందుకని ఈ బ్రహ్మానికి ఈ 4 ఏళ్ళు తాకిచ్చు అని. ఈ బ్రహ్మాన్ని తాకిస్తే వీటికి ఉన్న ఈ మొత్తం అనేది అవి మొత్తం పోవాలి, లీనమైపోవాలి బ్రహ్మంలోకి. అదే మొట్టమొదట అందరికన్నా అందరికన్నా మన అహంకారం వీడే. ఈ అహంకారం కాడ ఉన్నంత కాలం నీవు ఉన్నతికి పోలేవు. ఈ వీడే మనల్ని పడగొట్టేది, మనలోనే ఉంటాడు. దీనికి గుర్తుగా ఏం చెప్పారు అంటే అహంకారం. చూడండి, దీన్ని అందుట్లో కూడా మనం ఉపయోగించేటప్పుడు కూడా ఎవరినైనా సరే వాడిని భయపెట్టాలను, పిల్లవాడినైనా సరే అరే ఇట్లా అంటే భయపడతాడు. చూడండి, దీనిలో కూడా గొప్ప విశేషం. ఇలా అంటే వాడు అన్నింటిలో భయపడతాడు. అలా అనుకుండా వాడిని భయపెట్టాలనుకోండి, అప్పుడు ఇలా అన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? వాడు నవ్వుతాడు. వాడు
అర్థమైందా ఇప్పుడు? అది ఒక్కో ఏలుకి చూసుకోవాలి ఎట్లా వచ్చిందో మరి. అందుకని ఈ ఏలుకి పేరే వచ్చి తర్జని. తర్జని అంటే కొడతానని అర్థం. అని అంటే అర్థం ఏంటి? అహంకారము. నీ సంగతి తేలుస్తా అని అంటుంటాడు చూడండి. నీ సంగతి తేలుస్తా అని అంటాడు అంటే అహంకారం వీళ్ళు అని. ఎట్లా అనమాట. అందుకని ఈ 4 ఏళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు? దీన్ని బ్రహ్మాండం తగిలించండి అన్నాడు. తగిలించేసామండి, అయిపోయింది. తర్వాత మొదటి వేలుని చూశారు. ఇది అహంకారం. అహంకారం దీనికి బాగా ఉన్నది. దీనికి మొత్తం ఎలా మొత్తం పూర్తిగా పోవాలి. అందుకని సాష్టాంగ నమస్కారం చేస్తారు. భగవంతుడి ముందు కానీ పెద్దల ముందు కానీ సాష్టాంగ నమస్కారం అంటే అది అర్థం. అది అట్లని వీడున్నాడే, వీడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఈ సాష్టాంగ నమస్కారం చేసేటప్పటికి వీడికి ఉన్నటువంటి అహంకారం పోతుంది. ఎవరి దగ్గర సాష్టాంగ నమస్కారం బ్రహ్మము ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇడుగో బ్రహ్మం. ఈ బ్రహ్మము ముందు కాళ్ళ ముందు వీడున్నవాడు కాక ఏం చేస్తాడంటే ఇక ఇట్లా వస్తాడు. ఇది ఇలా బ్రహ్మం ఇలానే ఉంది కదా, ఇలా ఉంటాడు. ఎప్పుడైతే వీడికి అహంకారం పోయిందో అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఇది చిన్ముద్ర, చిత్ ముద్ర. అది చిత్ ముద్ర, చిత్ జ్ఞాన ముద్ర. అది వీడికి అహంకారం ఉన్నంత కాలం అది. అందుకనే ఏం చెబుతారంటే ఇట్లా, అందుకనే మనకి దీనిలో కూడా ఇవి మనకు ఋషులు కానీ దేవతలు కొంతమంది పేర్లు ఇలా ఉన్నటువంటి బొమ్మలు కూడా మనం చూస్తుంటాం. అది అర్థం చేసుకోండి. అహంకారం అనేటువంటిది మనల్ని ఈ కారమే, యథార్థంగా కారమే ఇంకా అది మనల్ని పడగొట్టడానికి. అది అహంకారం అనేది పనికిరాదు. అందుకని ఎవరిని కూడా అహంకారంతో దూషించటం అనేది పెట్టుకున్నామనంటే నీలో అహంకారం బాబు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేను విన్నాను. నేను పెద్దవాళ్ళ దగ్గర ఏది ఎవరైతే పేర్లతోటి ఉంటుంటారో వాళ్ళు వాళ్ళు అంటే పరోక్షంగా అట్లా అన్నమాట. మరి జ్ఞానఫల స్వరూపులే ఎంత జ్ఞానం అంతా బాగానే ఉంది. నువ్వు ఎవరిని దూషిస్తున్నావంటే నీకన్నా ఇంకో 4 ఆకులు ఎక్కువ ఉన్నటువంటి ఆ జ్ఞాన స్వరూపుణ్ణే దూషిస్తున్నావు. నువ్వు కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటుంటే ఆశ్చర్యం వేస్తుంటారు. అట్లా ఉంటాయి అన్నమాట. అది దేనికి అంటే మూలం ఇదంతా వాడికి అహంకారం అనేది ఉంది. ఏమిటి అహంకారం అంటే ఇదిగో నాకు ఇంత తెలుసు, నాకంత తెలుసు, నాకు ఇన్ని తెలుసు, అవి తెలుసు, ఇవి తెలుసు, చూసావా మరి అన్నట్టుగా ఉంటారు. అది ఎందుకంటే మాకు జీవితంలో ఎన్నో అనుభవాలు మేము పొందాం కాబట్టి చెబుతున్నాం. వాళ్ళ పేర్లు చెప్పటం లేదు కానీ అది అదనమాట అట్లా. అందుకని ఇక్కడ చెప్పేది ఏమిటంటే అహంకారం అనేటువంటిది ఉన్నంత కాలం వాడు పెట్టినాడు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇంతటి ఆత్మ చింతన తెలుసుకున్నటువంటి వాడికి అహంకారం పోతుంది అని అర్థం. లోపల ఒకడు ఉన్నాడు కాదురా, అసలు నేను కాదురా అని అనుకుంటాడు. నేను కాదన్నప్పుడు అహంకారం పోతుంది వీడికి. నేను కాదనుకున్నప్పుడు అహంకారం పోతుంది. అందుకని నేను, నాది, మమ మమ అనుకున్నంత కాలం కూడా వీడు దానిలో బంధాలతోటి పడి ఉంటాడు. అలా అనమాట. అందుకనే జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట దీన్ని. ఇవి తొందరగా పోదు, వస్తుంటూ ఉంటుంది, వెంటబడుతూనే ఉంటుంది అది. అందుకనే దీనిలో లోపల మనకు వైశ్వానరుడు ఉన్నాడండి. ఆ ఉండి ఆయన జాగ్రత్త అవస్థలో మనల్ని చక్కగా నడుపుతూ ఉన్నాడు అని తెలుసుకో. అనగా కారు బాగా నడిపామండి జాగ్రత్త అవస్థలో 80 మైళ్ళ స్పీడ్ తోటి పోయినావు, చేరావు టయానికి. చేరావు, వచ్చిన తర్వాత బాగా వచ్చామండి, బాగా వచ్చారండి. లోపల కూర్చున్నటువంటి 4-5 వచ్చామండి సంతోషం అంటారు. కానీ వాళ్ళు మాత్రం మనల్ని తీసుకొచ్చింది ఎవరంటే వైశ్వానరుడు తీసుకొచ్చాడరా. ఆ డ్రైవర్ లో కూర్చున్నాడే వైశ్వానరుడు, వాడు జాగ్రత్త అవస్థలో ఉన్న పరమాత్మ. వాడు మన యందు ఇట్లా దయగలిగి ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చాడు రా. చాలా మంది ఏంటంటే నేను నడిపాను 80 కాదండి 90 కూడా నడుపుతానండి, నాకు అంత తెలుసండి ఇంత తెలుసండి అంటాడు అనుకో, వాడు ఎప్పుడు చెట్టుకు పెడతాడు. అది ఇట్లా అహంకారం. అదేంటే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకో అని చెబుతున్నాడు.
ఎంత గొప్ప విశేషమో తెలిసిన ఇలా తెలుసుకున్నటువంటి వాడు నిరహంకారి అయ్యి అతడు చాలా మనస్సు స్థిమితం చేసుకొని ప్రశాంతమైన వాతావరణంతో జీవితం నడుపుతుంటాడు. అందుకోసం తెలుసుకో. అది అర్థం. ఈ వైశ్వానరుని గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే ఇది నేను కాదు, తింటున్నది నేను కాదు, ఇట్లా ఈ సంపాదిస్తున్నది నేను కాదు. జాగ్రత్త అవస్థలోనే కదా, ఉద్యోగం చేస్తేనే కదా నీకు డబ్బులు వచ్చింది 1వ తారీఖు జీతం. ఆఫీస్లో పనిచేస్తేనే కదా 1వ తారీఖు చేస్తుంది. ఎవడో చేస్తున్నాడు? లోపల ఉన్నటువంటి వైశ్వానరుడు చేస్తున్నాడు. ఇదిగో చూస్తున్నాను కళ్ళు తోటి. ఎవరు కళ్ళతో లోపల కూర్చున్నాడు, వాడు చూస్తున్నాడు. వాడు చూసి చెబుతున్నాడు, డ్రైవింగ్ చెబుతున్నాడు. కంటికి కనపడుతున్నది, దారి కనపడుతున్నది, సిగ్నల్స్ కనపడుతున్నాయి, అవి ఇవి అన్ని కనపడుతున్నాయి. అన్ని చూస్తున్నాడు చెబుతున్నాడు. ఎప్పటికప్పుడు ఎలా చెబుతున్నాడు? ఆలస్యంగా చెబుతున్నాడా? ఏమి లేదు, ఆలస్యం అనేదే లేదు అసలు. సిగ్నల్ చూడంగానే వెంటనే కనిపెట్టేస్తున్నాడు కదా వీడు. ఇటు తిరగాలి, లెఫ్ట్ తిరగాలి, రైట్ తిరగాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి. మరి కాలు దగ్గర ఏముంటుంది? బ్రేక్ ఉంటుంది, చేతిలో మరి స్టీరింగ్ ఉంటుంది. ఇది అంటే ఎంతటి జాగ్రత్తతోటి ఉన్నాడు చూసారా మరి వైశ్వానరుడు. అది ఇదంతా వైశ్వానరుడు అది విషయం చెబితే ఇది జాగ్రత్త అవస్థ చెప్పాడు. ఆ తర్వాత స్వప్నావస్థలో తైజసుడు అనే పేరుతోటి ఈ పరమాత్మ ఉంటాడు. రెండవ పాదం. మొదటి పాదం వైశ్వానరుడు, రెండవది తైజసుడు. స్వప్న స్థాన అంతః ప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ వివిక్త భుక్ తైజసో ద్వితీయ పాద. ద్వితీయ పాద రెండవ పరిమాణం తైజసుడు. స్థాన స్వప్నావస్థలో ప్రజ్ఞ అనే పేరుతోటి చైతన్యము ఉంటుంది. ప్రజ్ఞ అంటే ఆత్మ ప్రజ్ఞ అనే పేరుతోటి ఉన్నాడు. అంతర్ముఖమైనది, లోపల కూర్చొని ఉన్నాడు. ఎవరు? స్వప్నావస్థలో అంటే నిద్రపోతున్నప్పుడు. సప్త అంగ 7 అవయవాలు, ఏకోనవింశతి 19 ఇవన్నీ ముఖాలు. వివిక్తి భుక్ మానసిక లోకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది ఈ బయట అనుభవిస్తున్నాడు వైశ్వానరుడు, బయట చూస్తూ ఉన్నాడు. వాడు అనుభవిస్తున్నాడు బయట. ఎవరు? వైశ్వానరుడు. వీడు ప్రాజ్ఞ అనేటువంటి వాడు లోపల అనుభవిస్తున్నాడు ఆ 7, 19 తోటి. అవి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అట్లా ఈ తైజసుడు, స్వప్నావస్థ, సుషిప్తావస్థ మనకి మన ఆత్మలో ఎలా పనిచేస్తున్నది అనేటువంటి, అనగా చివరికి వెరసి ఆత్మ యొక్క విశేషమైనటువంటి మన శరీరంలో ఎలా మనకు పనిచేస్తున్నాడు ఆ పరమాత్మ అనేటువంటి విషయాలని మనం రేపు 4, 5, 6 ఈ మంత్రాలు చదువుకొని 6వ మంత్రంలో చివరికి వీటికి చెప్పేది ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ చివరికి తేల్చేశాడు అక్కడ. అది ఇంతవరకు రేపు 6వ దాకా చెప్పుకుందాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తు మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.